తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లను అధికారులు ఎత్తేశారు. జలాశయం 19వ నంబర్ గేటు కొట్టుకుపోవడంతో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. దీంతో అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దెబ్బతిన్న గేటు దగ్గర మరమ్మతులు చేయాలంటే క్రస్ట్ స్థాయి వరకు నీటిని విడుదల చేయాలి. ప్రాజెక్టు సామర్థ్యం 105 టీఎంసీలు కాగా 61 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. నిన్న 1,00,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఈరోజు మొత్తం అన్ని గేట్లు ఎత్తేశారు. ఇక అధికారులు కర్నూలు ప్రజలను అప్రమత్తం చేశారు. అంతగా ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు, కడప, అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, కేసీ కెనాల్కి సంబంధించిన ఆయకట్లు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ 1633 అడుగుల వరకు. కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే 1585 లెవెల్కే కెనాల్స్కి వాటర్ వెళ్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ మనకున్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి అంటే 105 టీఎంసీల నుంచి 50-40 టీఎంసీలకు వచ్చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ స్టాప్ వర్క్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక 2-3 డేస్లోనే ఇది కంప్లీట్ చేసుకుని రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే ఆగస్టు 15 తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తుంగభద్రకు వస్తుంది. కాబట్టి ఈ ఆగస్టులోనే మళ్ళీ ఆ 105 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్షలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టీం వర్క్గా యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ కర్నూలు కలెక్టర్ గారితో అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఏదైతే కౌతాలం, కోసింగి, మంత్రాలయం, నందవరం ఏదైతే మండలాలు ఉన్నాయో వారి ప్రజలందరినీ కూడా కొంత అప్రమత్తంగా ఉండడం, అదేవిధంగా ఏదైతే ఈ క్రింద శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల అంటే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండమని అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి డ్యాములకు సంబంధించిన అధికారులను కూడా హెచ్చరించడం. అన్ని గేట్లు ఎత్తివేయడంతో కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్కు నీటి ప్రవాహం పెరుగుతుంది. 33,100 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెప్పారు. దీంతో సుంకేసులలో కూడా 7 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఈ వాటర్ కేసీ కెనాల్కి వెళ్తోంది.